స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారాలండి. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు సూళ్లూరుపేట మండలంలో నమోదై ఉన్నాయి. ఈ రాత్రి 8:30 నుంచి ఉదయం 8:30 వరకు 74.4 mm వర్షపాతం సూళ్లూరుపేట మండలంలో నమోదైంది. అదేవిధంగా ఉదయం 8:30 నుంచి 12 గంటల వరకు 62.8 mm అనగా 6 సెంటీమీటర్ల ఉదయం నమోదైంది. అంటే ఉదయం 8:30 నుంచి 12 గంటల వరకు. కావున సూళ్లూరుపేట మండలంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 8 లోతట్టు ప్రాంతాలని ఈ మండలంలో గుర్తించడం జరిగినది. నెర్రి కాలువ, కోటపోలూరు, సూళూరు, ఎర్రబాళెం, అదేవిధంగా పుచ్చా కాలువ వల్ల కోటపోలూరు, మన్నేముత్తూరి, పాములు కాలువ వల్ల కొన్నెంబట్టు, పడమటి కండ్రిగా, కాళంగి నది వల్ల సూళూరు, మన్నార్పోలూరు, వట్రపాళెం, అదేవిధంగా రెండు లోతట్టు ప్రాంతాలను ఐడెంటిఫై చేశాం. అంటే రాకపోకలకి ఇబ్బందని. తొండకాల వల్ల మంగళంపాడు దగ్గర రాకపోకలకి ఇబ్బందని గుర్తించాం. అదేవిధంగా మల్లి కాలువ, సుగ్గుపల్లి, తుంగమడుగు మధ్య రాకపోకలకి ఇబ్బందని గుర్తించాం. వాటి కోసం వేరే మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. పోలీసు వారు, తహసీల్దారు గారు, నేను అధికారులు అందరం కూడా వీటిని గుర్తించి వీటిని ఐడెంటిఫై చేశాం. అంటే ఈ 7 కాలువల వల్ల ఏ ప్రాంతాలకి, లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది అని గుర్తించాం. 7 లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా ఐడెంటిఫై చేశాం. అదేవిధంగా 2 రిలీఫ్ సెంటర్లని గుర్తించాం. వట్రపాళెం లెప్రసీ కాలనీకి సూళ్లూరుపేట జెడ్పీ హై స్కూల్ నందు ఐడెంటిఫై చేశాం, అంటే రిలీఫ్ సెంటర్స్ని. అదేవిధంగా సాయినగర్లో కొంత లోతట్టు ప్రాంతాలని సందర్శించాం. నేను, కమిషనర్ గారు. అక్కడ ఎంపీపీ స్కూల్ సాయినగర్ నందు రిలీఫ్ సెంటర్స్ని గుర్తించడం జరిగింది. అక్కడ కొన్ని ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి లోతట్టు ప్రాంతంలో. వారు చాలా ఈ 2 రోజులు వర్షాలకే వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు. రేపు కూడా వర్షం ఇదే విధంగా కంటిన్యూగా నమోదైతే వారిని సాయినగర్లోని ఎంపీపీ స్కూల్కి తరలించి రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వట్రపాళెం లెప్రసీ కాలనీ వాళ్ళు కూడా రేపు ఇదే విధంగా వర్షాలు కానీ నమోదైతే వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళని తీసుకొని వచ్చి కూడా ఈ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది జరిగినా గ్రామాల్లో, మండలంలోని, పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ ఎలాంటి మీకు ఇబ్బంది జరిగినా, ఏదన్నా పూరిళ్ళు ఇబ్బంది కూలిపోయే ప్రమాదంలో ఉండినా, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, చెరువులు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇప్పటికే మేము మన వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల ద్వారా తండోరా మూలకం కూడా ప్రజలకు తెలియపరిచాం. ఎలాంటి ఇబ్బందికి కలగకుండా మేము అలర్ట్ చేశాం. ఈరోజు ఏఈ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, నేను నెర్రి కాలువ ఉండే ప్రదేశాల్లో పారుదల జరిగే కాలువలను కూడా టౌన్లో సందర్శించాం. అది ఇంకా రేపు కానీ వర్షం ఇదే విధంగా నమోదైతే కొంత పట్టణంలో ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయని గుర్తించినాం. అదేవిధంగా సాయినగర్లో నేను, స్థానిక కమిషనర్ వారు లోతట్టు ప్రాంతాలను సందర్శించి కొన్ని ఐడెంటిఫై చేశాం. కమిషనర్ గారు ఇటాచి తెప్పించి కొన్ని కాలువలు త్రువించి నీరు పోయేదానికి మార్గం సుగమం చేశారు. అదేవిధంగా మీరు ఎలాంటి మండల ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏ విధమైన అసౌకర్యం కలిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నా సెల్ నెంబర్ 9849904074కి ఫోన్ చేసి మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ ఫోన్కి సమాచారం అందిస్తే మేము సమస్యని పరిష్కరించగలమని మీకు ఆర్టీవీ ద్వారా మండల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.